అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల గురించి పట్టించుకోవట్లేదని ఒకవైపు వైసీపీ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సహా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం. మరి సింగనమలలో కూడా ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆధ్వర్యంలో రైతులను ఉద్దేశించి ఒక సభను కూడా ఏర్పాటు చేశారు. మరి అయితే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాల మీద ఎమ్మెల్యే ఏం చెప్తారు? బండారు శ్రావణి ఉన్నారు మనతో, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏంటండి ఈరోజు మీరు ఒక కార్యక్రమం నిర్వహించారు రైతులను ఉద్దేశించి, ఏంటి ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఎలా జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా అన్ని వర్గాల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు సూపర్ 6 పథకాలను ఎట్లా అయితే మనం అమలు చేస్తూ ముందుకెళ్తున్నామో, ముఖ్యంగా రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని రైతన్న కోసం అనే ఒక కార్యక్రమాన్ని దాదాపు వారం రోజుల నుంచి కూడా ప్రతి పల్లెల్లో కూడా ఉన్నటువంటి వివిధ రకాలమైనటువంటి చిన్న రైతులు కానీ, పెద్ద రైతులు కానీ, కౌలు రైతులు కానీ పడుతున్నటువంటి ఏమైనా ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి మనం ఇస్తున్నటువంటి స్కీమ్స్ అందుతున్నాయా, అలాగే ఏదైతే రైతు మనము పంట పెడుతున్నారో ఒక అవగాహనతో పెడుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటేనండి ఈ మార్కెటింగ్ సమస్యలు కానీ, లేదంటే ఆ పంటకి వైరస్ వచ్చే పరిస్థితులు కానీ, ఎరువులు ఎక్కువ వాడుకోవడం కానీ, అంటే అవగాహన లోపాల వల్ల కొంచెం పంట నష్టాలని రైతులు అనుభవించే పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలు కూడా రైతుని పట్టించుకోలేని పరిస్థితి. అంటే కాలక్రమేణా మనం చూస్తే కాలం మారుతూ ఉంది, ప్రకృతి వైపరీత్యాల వల్లనో, ప్రకృతి చేంజెస్ వల్లనో కొంచెం పంట నష్టాలు అనేటివి మనం చూస్తూ ఉన్నాం. కానీ రైతుని సరైన దిశగా మనము తీసుకెళ్ళాలి అని ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు ఈ వారం అంతా కూడా రైతులు పెట్టే పంట గురించి మనము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ, ముఖ్యంగా మనకి చాలా ఇంపార్టెంట్గా సింగనమల నియోజకవర్గంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉందండి. అంటే ఒక సైంటిస్టులు కానీ, రీసెర్చర్స్ కానీ ఈరోజు రైతులతో మమేకమై పంట ఏ రకంగా పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఎలా పెడితే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది, తక్కువ సమయంలో వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా కూడా పంటలు పెట్టే విధంగా కూడా వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాల్ని ఇవ్వడం కానీ. ఒక విషయం ఎమ్మెల్యే గారు, మీరు చెప్తున్న మీ లైను, మీ పార్టీ లైను, ఇలాంటి మీ కూటమి ప్రభుత్వం లైన్ అది అయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అయితే రైతులు పూర్తి ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు రైతాంగాన్ని చిన్న చూపే చూశారనేది వైసీపీ నాయకుల ఒక విమర్శ. దీన్ని ఎలా చూస్తారు? అది వైసీపీ ప్రభుత్వం అసలు మాట్లాడే అర్హత లేదండి. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం రైతులకి ఏం చేసిందండి? ఎంతమంది రైతులు చనిపోలేదండి? దాన్ని చూసుకుంటే ఇవాళకి చాలా తక్కువ మనకి రైతులు పడ్డ నష్టాలు మనం చూసుకుంటే. అంటే వాళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి నిర్లక్ష్యాల కారణంగా, ఎందుకంటే 90% సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ ముఖ్యంగా అనంతపురం జిల్లా, కరూరు జిల్లా, సింగనమల నియోజకవర్గంలో ఎక్కువ మనము హార్టికల్చర్ క్రాప్స్ని కూడా మనము వేసి ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తుంటే, అప్పుడు రైతులను ఆదుకునే వాళ్ళే లేరు. ఇష్టానుసారంగా పంటలు పెట్టించి, లేదంటే పంట నష్టం జరిగితే ఆదుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తే కూడా వాళ్ళకి ఏమి హామీ ఇవ్వలేని పరిస్థితి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకోలేని పరిస్థితి. అనేక కారణాల వల్ల కూడా రైతులు ఇబ్బంది పడినారు. అక్కడ నాణ్యమైన విత్తనాలు నీయకుండా, లేదంటే ఈ దళారుల వ్యవస్థ వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి. ఈరోజు అవన్నిటినీ కూడా సెటరైట్ చేస్తున్నామండి. అంటే ఒక గాడిలోకి తీసుకొస్తున్నటువంటి వ్యవస్థను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే అధికార యంత్రాంగమే ఈరోజు పొలం పిలుస్తోందనే కార్యక్రమం ద్వారా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి విలేజెస్లో ఈరోజు అధికారులు అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, లేదా యానిమల్ హస్బెండరీస్ అనుసంధానం అయ్యి ఈరోజు రైతులతో ఈరోజు మమేకమై టెక్నాలజీని అనుసంధానం చేసి ఈరోజు డ్రిప్స్, స్ప్రింక్లర్స్, అలాగే డ్రోన్ వ్యవస్థని ఈరోజు వాళ్ళకి పరిచయం చేస్తూ, వాళ్ళకి పంట పండించి పంట చేతికి వచ్చే వరకు కూడా వాళ్ళకి ఒక సూపర్విజన్ని ఈరోజు గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్గా సిస్టమ్గా నిల్చునే పరిస్థితిని చూస్తున్నామండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందని వాళ్ళు మాట్లాడుతున్నారు? కేవలము ఆ అటెన్షన్ కోసం,
ఏదైతే వాళ్ళు చూస్తూ ఉన్నారో ప్రతి సీజన్కి ఒక్కొక్క సమస్యల్ని వాళ్ళు కావాల్సుకొని లేవనెత్తి బయటికి వచ్చే పరిస్థితి ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు కూడా ఏంటంటే ఈ అరటి రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది ఎక్కువగా వాళ్ళు ఏదో ఫోకస్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనే వారు ఆరోపిస్తున్నది కూడా ఒకటే. ఎందుకంటే మీ నియోజకవర్గంలో, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో అరటి రైతులు చాలా ఎక్కువ అధిక మొత్తంలో పంట సాగు చేశారు. ఇప్పుడు ముఖ్యంగా పంట కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల మీద పడేస్తున్నారు, తోటల్లోనే మాగిపోతున్నాయి అనేది. దీని ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి శైలజానాథ్ కూడా ఆరోపిస్తున్నది ఎవరు పట్టించుకోవట్లేదు, అధికారులు కానీ ఇలాంటి రాజకీయ నాయకులు కానీ అనేది ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు. పట్టించుకోకుండా ఎందుకుంటామండి. ఇది ఇప్పుడు వచ్చిన సమస్య చాలా బాధాకరము. నిజంగానే అరటి రైతులు ఈ మార్కెటింగ్ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఏదైతే పంట చేతికి వస్తుంది బాగుంటుంది అనే సమయంలో వాళ్ళకి ఈ వాల్యూ లేకపోవడం వల్ల పడ్డ కష్టం వచ్చింది. అది అందరికీ తెలుసు. అండ్ అది కూడా ఎందుకు ఎక్కువ ప్రొడక్షన్ అండి. మీరు గతంలో వైసీపీలో ప్రభుత్వం కంటే ఈసారి 30% ఎక్కువ మనం ఈరోజు బనానా ప్రొడక్షన్ని పెట్టాము. అంటే 3 పంటల వరకు కూడా ఈరోజు వాళ్ళకి ఆశ కలిగింది. అంటే ప్రభుత్వం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చి, పరికరాలు ఇచ్చి, ఈరోజు సబ్సిడీ రూపంలో ఎరువులు ఇచ్చి, ఇవన్నీ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేసేందుకు రైతుకు ఒక భరోసా వచ్చిందండి. చూసి ఈరోజు 3 పంటలు పెట్టుకునే పరిస్థితి ఉందండి. ఏదైతే ఈ తాత్కాలికమైనటువంటి మార్కెటింగ్ సమస్య, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ సైడ్, మధ్యప్రదేశ్ సైడ్ ఇక్కడంతా కూడా ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇక్కడ వాల్యూ తగ్గిపోవడం జరిగింది. అండ్ ఇది కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. అంటే గతంలో ఇప్పుడు మనం రూపాయికి 2 రూపాయలకి కేజీ వచ్చేది ఇప్పుడు దాదాపు 9,000 రూపాయలు టన్నుకి ఇప్పుడు పెరిగిందండి. ఎందుకంటే నేను స్వయంగా 2 రోజుల కింద పుట్లూరు సంజీవపురం గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అరటి రైతుల్ని నేను పరామర్శించినప్పుడు కూడా వాళ్ళే ధైర్యం చెప్తున్నారు. ఎందుకంటే వ్యాపారస్తులు వాళ్ళు 30,000 రూపాయలు టన్ను ఉన్న అప్పుడు రైతులు తీసుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి తెలుసండి. దాన్ని ఓన్లీ చంద్రబాబు నాయుడు వారి వల్లనే వాళ్ళు ఆ డబ్బును కూడా వాళ్ళు తీసుకున్నారు. ఆ పంట సాగు చేసి ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళి అంత ధర తీసుకోగలిగినారంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు హార్టికల్చర్ క్రాప్ని వేసుకోవాలి, మనం నీళ్ళు అందించాలి, అరటి పంటని ఇక్కడ మీరు వేసుకునే అవకాశం ఉందని వాళ్ళు తెలియచేయడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రొడక్షన్ అనేది మనకు వస్తూ ఉంది. సో రైతులకు కూడా ఒక అవగాహన ఉండాలండి. ఏ టైంలో ఎంత పంట వేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే దాని మీద ఒక అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది మనం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయేసరికి ఇప్పుడు పంట అక్కడ కొనుక్కోలేరు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్ అంతా కూడా ముంబై పోర్ట్కి వెళ్తుంది, లేదంటే అక్కడ నుంచి ఇరాన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే డైరెక్ట్ వ్యవస్థ కంపెనీసే వచ్చి మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ తీసుకునే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి హంగు ఆర్భాటం తప్ప ఎక్కడ కూడా రైతులు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయినది కనిపించట్లేదు అనేది నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఒకటో పంట ఇప్పటికి ఇంకా 12,000 రూపాయలు 13,000 రూపాయలు నడుస్తుంది. నేను స్వయంగా వెళ్ళాను, మాట్లాడినాను, చూశాను. కంపెనీలు ఎన్ఎంఆర్ కంపెనీ వచ్చి తీసుకొని వెళ్ళడంని నేను వాళ్ళతో సంభాషణ కూడా చేశాను. కానీ ఈ తాత్కాలికమైనటువంటి మార్కెటింగ్ సమస్య ఏదైతే వచ్చిందో నెక్స్ట్ రాకుండా ఉండేది, మొదటిసారి వచ్చింది. ఎందుకంటే చీనీ పంటకు కూడా లాస్ట్ టైం అంతనే వచ్చింది, అట్లనే ఇబ్బంది పడినారు. ఇట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మార్కెటింగ్ సమస్యలు వస్తున్నప్పుడు దీన్ని సెట్ రైట్ ఎలా చేయాలి? వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందండి అప్పుడు? రైళ్ళు అంటే పంట నష్టం పోతున్నారు, లేదంటే ఆ సాగు చేసుకున్నటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత ఎవరికి అమ్మాలో తెలియలేని పరిస్థితుల్లో రైతులు అంత సంక్షోభంలో ఉన్నారండి. అప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రైలు అండి, తాడిపత్రి నుంచి రైలు వేశారు. ఇక్కడ నుంచి ముంబై పోర్ట్కి కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేందుకు వేస్తే అది 5 సంవత్సరాలు ఆపిచ్చారండి. ఇప్పుడు అది మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు చొరవ తీసుకొని మళ్ళీ తాడిపత్రిలో రీస్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 1,00,000 టన్ను వరకు కూడా మనము ఆ బనానా ఎక్స్పోర్ట్ని ఆ రైలు ద్వారా మనం పూర్తి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఒకటి, అసలు కూటమి ప్రభుత్వం ఎటువంటి రైతుల పక్షాన నిలబడట్లేదు. ముఖ్యంగా వారి పంటకు గిట్టుబాట్లు, రేపు పొద్దున ఈ మొక్కజొన్న కావచ్చు, ఇతరత అన్ని అంశాలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడ గిట్టుబాటు ధర లేదు అనేది ఒకటి. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇటువంటివన్నీ మేము గతంలో చాలా ఇచ్చాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు?
జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగానే చెయ్యి మనసు మీద వేసుకొని అడగండి. గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఇచ్చినటువంటి హామీ 14,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతి నెల ఒకసారి 6,000, ఒకసారి 5,000, ఒకసారి 2,000 ఇచ్చిన సందర్భాలు రైతులు ఇవాళ వచ్చి చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వము ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఇచ్చిన మాట అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ని 2 జోడించి ఈరోజు 2వ విడత కింద ఇచ్చిన తేదీల్లో ప్రకారంగా అదే రోజు ఒకటే రోజుల్లో ప్రతి ఒక్క రైతుకి రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ తీసుకోవడం జరుగుతాం. వైసీపీ ప్రభుత్వం కనీసం గ్రీసు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కనీసం 1,00,000 రూపాయలు కూడా వాళ్ళు పెట్టి ఒక గేట్కి గ్రీసులు కూడా క్లియర్ చేసిన పరిస్థితి లేదని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిడ్ పెన్నార్ మోడర్నైజేషన్కి 5.5 కోటి రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయించి మొత్తం గేట్ల రిపేర్ గురించి ఈరోజు టెండర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి. గత సీజన్లో మనం చివరి ఆయకట్టు వరకు కూడా క్లీనింగ్ చేసి, అంటే ఒక చిత్తశుద్ధితో స్థానిక నాయకులైతేనేమి కానీ అధికారులైతేనేమి కానీ ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని మనము జియోస్ని కూడా ఈరోజు మనం చూసుకుంటే పొప్పేపల్లి చెరువు దగ్గర కూడా మనం నీళ్ళు ఇవ్వాలని జియోని తీసుకొచ్చి ఈరోజు ఆ కళను కూడా 40 సంవత్సరాల కళను కూడా నిజం చేస్తూ ఉన్నాం. గతంలో ఎక్కడున్నాయండి పశువులు చనిపోయిన పరిస్థితి, పాడి రైతులు అయితే ఎంత ఇబ్బంది పడిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు హ్యాపీగా ఉన్నారండి. గోకులం షెడ్లు, వందల వేల గోకులం షెడ్లు ఈరోజు మనం కట్టిస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? లోటు బడ్జెట్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతును ఆదుకోవాలనే ఒక ముఖ్య నినాదంతో, ముఖ్య ధ్యేయంతో ఈరోజు సంపద సృష్టించి అటు సూపర్ 6 పథకాలన్నింటినీ ఇస్తూ ఈరోజు స్పెషల్గా రైతులకి ఇలాంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఉంది. ఎవరైతే ఫస్ట్ క్రాప్కి ఇబ్బంది పడిన రైతులు, పంట నష్టం జరిగిన రైతులు ఉంటే అవన్నిటినీ కూడా మేము రిజిస్ట్రేషన్ తీసుకున్నాము. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాము. వెంటనే సార్ స్పందించి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కాన్ఫరెన్స్ తీసుకొని, అలాగే మంత్రివర్యులు కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులతో మాట్లాడి ఖచ్చితంగా మనం రేట్ పెంచి మరి పంటని కొనుగోలు చేసుకోవాలి, పండ్లను తీసుకోవాలి. స్పెషల్ ట్రైన్ వేసి మరి ముంబై పోర్ట్కి మనమే తీసుకెళ్ళి వాళ్ళని ఆదుకునే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. వ్యాపారస్తులతో కలెక్టర్ గారు కూడా స్వయంగా మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఎంతోమంది వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు, తాత్కాలిక సమస్య ఇది, వారం 10 రోజుల్లో ఖచ్చితంగా పెరిగే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ సైడ్ ఇప్పుడు డిసెంబర్ 1st, 2nd వీక్లో అంతా చలి ఎక్కువ అవుతుందండి. సో చిల్లింగ్ డ్యామేజ్ అనేది డెఫినెట్గా ఐడెంటిఫై ఉంటుంది. అక్కడ డెఫినెట్గా మన ప్రొడక్షనే వాళ్ళ అవసరం పడుతుంది. ఇక్కడ ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడున్నటువంటి తాత్కాలిక పరిస్థితిని రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మరి ఎవరు కూడా ఇబ్బంది పడదు, ఎవరైనా కంపెనీస్ రాకపోతే మా దృష్టికి తీసుకురండి, కుదిరితే డ్వాక్రా సంఘాలతోనే మేము తీసుకొని ఆ పంటని మేమే కొనుక్కొని మేమే మీకు మంచి రేటుకి ఇచ్చే పరిస్థితి ఉంటుందని కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు కంది వేసుకుంటారు, కంది వాళ్ళకు కూడా మేము అవుట్లెట్స్ ఏమన్నా పెట్టే పరిస్థితి ఉంటుంది. గతంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితిని మా దృష్టికి తెచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా కొంచెం అవుట్లెట్స్ పెట్టి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. సో ప్రతి సీజన్కి ఏదైతే ఉందో మనం అంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఇది చాలా విచిత్రంగా ఉంది. వైఎస్ఆర్సీపీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఏదైతే తమాషా చేస్తుందో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు ఏడుస్తుంటే, రైతు బాధపడుతుంటే, రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. మరి ఇదే నాయకులు ఎక్కడున్నారో ఆ రోజు ప్రజలు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలుసు. ఈరోజు అరటిని బయట తీసుకొని వచ్చి పడేసి ఇది ఫస్ట్ క్రాప్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 12,000, 13,000 రేట్ నడుస్తుందండి కరెంట్లీ. అండ్ సెకండ్ క్రాప్కి 9,200 రూపీస్కి టన్కి వాళ్ళు కొనడం నేను స్వయంగా చూసి ఆ రైతులతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా మార్కెటింగ్ సమస్యల్ని గవర్నమెంట్ కూడా ఏం చేయగలుగుతుంది, నిజమైన ఒకవేళ చిన్నకారు రైతులు ఎవరైతే పేద రైతులు ఇబ్బంది పడినానో వాళ్ళని డెఫినెట్గా ఆదుకోనే అవకాశం మనకి ఉందని కూడా నేను తెలియజేస్తున్నానండి. ఇది సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి చెప్తున్నారు. ముఖ్యంగా రైతుల్ని ఆదుకునే దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అడుగులు ఉన్నాయని, అందులో ముఖ్యంగా వారికి ఎందుకంటే ఇప్పుడు క్రాప్ అనేది హెవీగా రావడం అనేది ఇటువంటివన్నిటిని మార్కెట్లో కాస్త ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కాకపోతే దీన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి నేను స్వయంగా వెళ్ళి
కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ కలెక్టర్తో కావచ్చు ఇతరత్ర అన్ని అంశాలను కూడా చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్నట్టు ఆరోపణ ఒక్కటి, వాళ్ళు అటెన్షన్ డైవర్షన్ చేస్తూ వారికి లేని ఏదైతే ఉందో ప్రజల వద్ద ఎంతో ఎంతో ఆదరణ పొందాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అని చెప్పేసి. అయితే మొత్తానికైతే రాబోయే కాలంలో కూడా రైతులు, ముఖ్యంగా రైతులను ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అడుగులు వేస్తున్నారని, కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళబోతోంది అని ఒకవైపు చెప్తూనే రాబోయే కాలం ముఖ్యంగా ఈ సన్నకారు రైతులని అందరినీ, రైతాంగానికి, ఎందుకంటే ఈ గతంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వారిని వదిలిపెట్టేసిన పరిస్థితులు, ఎందుకంటే సబ్సిడీ అంశాలు డ్రిప్ కావచ్చు ఇతరత్ర అనేక అంశాలను పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు మళ్ళీ కూటమి ప్రభుత్వం నీరు కావచ్చు సబ్సిడీ కావచ్చు ఇటువంటి అన్నీ ఇవ్వడం వల్లనే ఇప్పుడు రైతాంగం పుష్కలంగా పంటలు పెట్టుకుంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి దిగుబడి ఎక్కువగా కావడంతో మార్కెటింగ్ సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని అయితే సర్దాల్సిన పరిస్థితి మాపై, మా బాధ్యత. ఖచ్చితంగా మేము ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు